ఆర్గనైజ్ చేస్తున్నారు యూవి మీడియా. మరి ఇక ఆలస్యం చేయకుండా మీ అందరికీ ఒకరి జడ బాగా నచ్చిందని మాకు అర్థం అవుతూనే ఉంది. ఆ సౌండ్ కూడా వింటూనే ఉన్నాం. రచన గారిని అండ్ ఆర్యనిప్లి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. మన ముద్దుగుమ్మలు ఇద్దరు కూడా ఎంతో ముద్దుగా రెడీ అయి ఉన్నారు అండ్ సినిమాలో కూడా అంతే ముద్దుగా కనిపించి మనందరికీ కూడా కనువిందు చేశారు. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ అవర్ ముద్దుగుమ్మలు. ఇవాళ ఒక్కొక్కరిని కొడతారు చూడు జడతో. జడేసుకోలేదా? అయ్యో, నేను ఇది ప్రిపేర్ అయ్యి వచ్చానేంటి. బాయ్స్ ఎప్పుడు వెయిట్ చేస్తుంటారులే, ఉండండి వస్తున్నా. ఎందుకు ఫస్ట్ నన్నే పిలిచారు? నేను ఇంకా ఇంత ఓవర్వెల్మ్ ఎందుకో ఉన్నాను ఇవాళ కొంచెం. అంటే ఫస్ట్ టాక్ ఎప్పుడు కూడా బెస్ట్గా ఉండాలని చెప్పి రచన గారిని పిలిచాం. సో ఇవాళ నేను ఇద్దరు గురించే మెయిన్ ముందు మాట్లాడదాం అనుకుంటున్నాను. నందిని మ్యామ్ అండ్ సమంత మ్యామ్, మీ గురించే ఇవాళ మొత్తం. నేను ఐ డోంట్ నో, నేను కొంచెం ఎమోషనల్ ఉన్నాను యాక్చువల్గా మిమ్మల్ని చూసిన వెంటనే. ఇవాళ లాస్ట్ మూవీ చూసే ముందు వరకు ఒకలా చూశాను, మూవీ చూసిన తర్వాత దగ్గర నుంచి ఐఎమ్ గెటింగ్ సో ఎమోషనల్. థ్యాంక్ యూ సో మచ్ నందిని మ్యామ్. ఇంత థ్యాంక్ యూ అని చెప్పినా అది అందరూ చెప్పేదే, బట్ ఇట్ ఫీల్స్ రియలీ రియలీ స్పెషల్. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫర్ గివింగ్ మీ గీత. అండ్ తస్సదియా అన్నది నేను ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, అది నేను మర్చిపోలేని మెమరీ ఇచ్చారు నాకు. సో అది అందరూ రీల్స్ చూస్తున్నాను, అందరూ దానికి గ్రూవ్ చేయడం చాలా అంటే చాలా చాలా హ్యాపీ అసలు. అండ్ సమంత మ్యామ్, కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. అందరూ ఇది మన మూవీ బ్లాక్ బస్టర్ని అందరూ చాలా పర్సనల్గా తీసుకున్నారు, చాలా పర్సనల్ విన్ లాగా. ఎవ్రీబడి ఈజ్ లైక్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ I don't know how much grateful I'm feeling for both of you, ma'am and Raj sir. అందరూ ఈ మూవీలో చేసిన ఎవ్రీ ఆర్టిస్ట్, ఎవ్రీ ఏడి, ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ పర్సన్, అందరం జస్ట్ ఆర్టిస్ట్లే కాకుండా మూవీలో చేసిన ప్రతి ఒక్కరు ఫ్యామిలీ లాగా కలిసి ఉన్నాం మేము. అసలు అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది అన్నా కూడా మేము ఇంకా అక్కడే మిస్సింగ్ ఆల్ దట్ ఫన్, ఫ్యామిలీగా ఉన్నదంతా. పార్ట్ 2 డెఫినెట్గా వస్తుంది కదా మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంతకన్నా నేను ఏం చెప్పాలో తెలియట్లేదు. అండ్ డెఫినెట్లీ ఏంటో రచన మాట్లాడుతుంటే యాంకర్ ఎంట్రీ రెగ్యులర్గా రావడం అలవాటు అయిపోయింది ప్రీ రిలీజ్ కదా. ఇంకా నేను అందుకే అనుకున్నా మీరు కూడా ఇప్పుడు బైక్ లాక్కుంటా. లేదు ఆపట్లేదు. మన టైం కొంచెం తక్కువ ఉంది కాబట్టి చుట్టేద్దాం తొందరగానే. పర్లేదు, నేను కూడా ఎక్కువసేపు తీసుకోను. సో అందరూ ఇంతకన్నా ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. అంతకన్నా వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ రచన, యూ బీన్ రియలీ స్వీట్. అండ్ మీ క్యారెక్టర్ని మేము ఎంతగానో ఎంజాయ్ చేసాం. థియేటర్స్లో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మీరు ఎంట్రీ ఇవ్వగానే చూసారు కదా, మా వాళ్ళు రీసౌండ్ చేశారు. బోల్డ్ అంత హంగామా నడుస్తూనే ఉంది. అండ్ నా ఆర్యని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇక్కడ నుంచి చూస్తుంటే వైజాగ్ అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. నేను ఇక్కడే పెరిగాను. సో దిస్ ఈజ్ వెరీ వెరీ పర్సనల్ టు మీ. వైజాగ్ క్రౌడ్ ఈజ్ సచ్ అ స్పెషల్ క్రౌడ్. అది ఈరోజు కనిపిస్తుంది. యాక్చువల్గా సినిమాని, శామ్ని మీరు ఎంత పర్సనల్గా తీసుకున్నారో అది చాలా చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఇట్స్ సో వండర్ఫుల్ టు సెలబ్రేట్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ నందిని మ్యామ్ ఫర్ గివింగ్ మీ, ట్రస్టింగ్ మీ యాజ్ శ్రావణి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద సక్సెస్ ఈవెంట్లో నేను ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. దిస్ మూమెంట్స్ విల్ బీ చెరిష్డ్ ఫర్ ఎవర్. And firstly, I wanted to say something like, అంటే కాస్ట్ లాగా చెప్పాలనుకోవట్లేదు, ఒక ఆడియన్స్ ఎలా చూస్తారు మూవీ. సో వన్ ఆఫ్ ద ఆడియన్స్ లాగా ఐ వాంటెడ్ టు సే వాట్ ఐ రియలీ ఫీల్ అబౌట్ ద మూవీ.
సో బేసికల్గా ఫ్రెండ్ అంటే మన లైఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా డియరెస్ట్ పర్టిక్యులర్ ఉంటుంది. ప్రతి ఒక్కటి మనం వాళ్ళతోనే షేర్ చేసుకుంటాము. దే విల్ బీ గైడింగ్ అస్ టు ద బెస్ట్ ఆఫ్ అస్. అలాంటి కిరణ్మయ్ అనే క్యారెక్టర్ని such a wonderful character, ma'am. I really loved her character so much. It is so deeply connected. I too have girls as friends, so I too have Kiranmay in my life. And lot of movies lo we don't have hardly 20 minutes lo oka heroine kunde space of time is very minimal. Alantidi throughout the movie we have seen such a wonderful act. And Sam, you are so personal. After seeing the movie, ఎలా అనిపించింది మన కాళిక? ఎలా అనిపించింది చెప్పండి, మిమ్మల్ని అడుగుతుంది. నేను ఎవరిని చూడలేదు, శామ్ని మాత్రమే చూస్తారంట. ఓకే, సో మేము కూడా యాక్చువల్గా శామ్ని మాత్రమే చూసాం. సో వీఆర్ లైక్ యూ ఓన్లీ. So thank you so much for entire team. Thank you so much for giving me opportunity. Chala santoshanga undi to stand here and celebrate the success with Vizag and the beach. Thank you సో మచ్ ఆర్యన్. థ్యాంక్ యూ సో మచ్ రచన. మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని కొంతసేపు అయ్యాక స్టేజ్ మీదకి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ హియర్. అండ్ మరి ఇక్కడ మన ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుతుంటే శామ్ గారు బెస్ట్ ఫ్రెండ్ పిలవకపోతే ఎలా కదా ఆవిడ ఇవాళ రాలేకపోయారు కాబట్టి మన కోసం ప్రత్యేకంగా వీడియో పంపించారు. కాబట్టి మంజుష గారు వీడియోలో ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో చూద్దాం పదండి. నేను మీ మంజుష ముక్కవిల్లి, అదేనండి మీ కిరణ్మయ్ ఫ్రమ్ మా ఇంటి బంగారం. ఈ సినిమాని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రేక్షకులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా నా మీద ఇంత నమ్మకం పెట్టుకుని ఎంతో ఆదరించి నువ్వు ఈ పాత్రని చేయగలవమ్మా అని ఎంతో ప్రోత్సహించి ఇంత సక్సెస్ ని చూసేలా చేసిన డైరెక్టర్ నందిని రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నందిని మ్యామ్, నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంత మంచి అవకాశం నా మొదటి సినిమాకే మీరు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా పక్కనే ఉంటూ ప్రతి డైలాగ్ ప్రతి సీన్లోనూ ఎలా చెయ్యాలి, ఎలా నిలబడాలి, ఏ రకంగా చెప్తే డైలాగ్ బాగుంటుంది, ఏ రకంగా ఎక్స్ప్రెషన్ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో చూసుకుంటూ నన్ను ఎంతో ప్రోత్సహించి సపోర్ట్ చేసిన ఆర్ సూపర్ స్టార్, ద క్యూటెస్ట్ స్వీటెస్ట్ సమంత మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫస్ట్ మీతో యాక్ట్ చేస్తున్నాను అన్న ఒక వార్తకే నేను ఆనందంతో పొంగిపోయాను. ఇంత జర్నీ మీ పక్కనే ఉండి చూసి యాక్ట్ చేసి నేర్చుకుని ఇంత సక్సెస్ని చవి చూడడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఫర్ మీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సార్. అక్కడ నా యాక్టింగ్ చూసి మీరు మరికొన్ని సీన్స్ యాడ్ చేశానని చెప్పారు. ఇట్ ఫెల్ట్ లైక్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ ఆన్ సెట్స్. యూ హ్యావ్ బీన్ అ బిగ్గెస్ట్ సపోర్ట్ throughout my journey, and special thanks to our producer Himang garu, line producer Arya Daggubati garu, our DOP Om Prakash sir for the wonderful visuals, and Pony ma'am for the wonderful dance choreography, and Vasant Mariganti garu. మీ రైటింగ్ కి అందరూ చాలా పెద్ద ఫ్యాన్స్ అయిపోయారండి. ఇక్కడ US లో అండ్ ఇంకా ఇండియాలో కూడా ఎక్కడ చూసినా సరే మీ డైలాగే మారుమోగిపోతుంది. డైలాగ్ చెప్పిన ప్రతిసారి విజిల్స్ వస్తున్నాయి. అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్, AD శ్రీనివాస్ గారు, మహేష్ గారు, రియా గారు, పల్లవి గారు and her team from the costumes department. Finally, I would like to thank my co-actors Sri Lakshmi garu, Gautami garu, Srimukhi garu, Aryan garu, Rachna garu, Gavireddy garu, Chaitanya garu, Anand garu, Gulshan garu, Digant garu, and special thanks to our Vennela Kishore garu for the beautiful cameo. అందరూ కూడా నవ్వుకుంటూనే బయటకు వచ్చారు సార్ మన కాంబో చూసి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీవన్. ఒక ఫ్యామిలీ లాగే కలిసిపోయారు. Thank you for all the support. Finally, I would like to congratulate the whole team of Ma Inti Bangaram for this wonderful success, and thank you each and everyone for supporting me throughout this journey. ప్రేక్షకులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే నేను ఫ్యూచర్లో కూడా చేయబోయే మూవీస్కి ఇలాంటి సపోర్టే దొరుకుతుందని ఆశిస్తున్నాను. తర్వాత ఎన్నో మంచి రోల్స్తో మీ ముందరకు వస్తానని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ కమ్ ఆన్. హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్ గా పడిందంటే ఇవాళ వైజాగ్ వచ్చేసామన్నమాట మేము.
మరి ప్రతి ఒక్కళ్ళు ఇంత హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నారంటేనే మనందరికీ అర్థమవుతుంది వాట్ దిస్ మూవీ మీన్స్ టు దెమ్ అని చెప్పేసి. సో ఆలస్యం చేయకుండా మన విఎఫ్ఎక్స్ నిఖిల్ కోడూరు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే ఆ రైటర్స్ వసంత్ గారు అండ్ ప్రహాస్ గారు టు జాయిన్ us ఆన్ ద డయస్. Chennai Shopping Mall presents Ma Inti Bangaram Success Meet powered by Tenali Double Horse, broadband partner Excel Broadband. అండ్ వచ్చేయండి వీళ్ళందరూ కూడా మాట్లాడితే వెంటనే మా ఇంటి బంగారం గురించి ఇంకా విని ఎంజాయ్ చేయడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాం. సో ముందుగా ఎస్ మైక్ పట్టుకొని వచ్చేసారు కాబట్టి మొదలెట్టండి సార్ మీ స్పీచ్. అందరికీ నమస్కారం అండి. వెనక నుండి రావాలి. సో ఫస్ట్ రాకేష్ గారు, సో ఎలా చెప్పాలి అంటే ఒక సినిమాని మొదలుపెట్టిన దగ్గర నుండి దాన్ని తెర వరకు చేర్చే వరకు నిద్రపోకుండా, నిద్ర పోనీయకుండా, నిద్ర వస్తుంటే కూడా ప్రతి ఫోన్ చేసి సార్ మీరు మాట్లాడుతున్నారా? నేను ఎత్తకపోతే ఆర్యాతో మా ఇంటికి కూడా ఫోన్ చేపించి ఒక షాట్లో మార్పుని ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కంటే దారుణంగా పిక్సెల్ టు పిక్సెల్ నాతో పని చేయించిన రాకేష్ గారికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనటం కంటే ఆల్రౌండర్ అని మాట్లాడాలా. ఒక బ్రదర్గా నన్ను పక్కన నిలబెట్టుకుని నేను బాధపడుతున్నా కూడా కొన్ని పరిస్థితుల్లో గివప్ ఇద్దాం అనుకున్నా కూడా ఇవ్వనివ్వకుండా నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అని చెప్పి నా పక్కనే నిలబెట్టి ప్రతి ఒక్క ఆర్టిస్ట్తో వర్క్ చేయించి 3, 4, 5 కూడా నా ఆఫీస్కి వచ్చి కూర్చుని పని చేయించిన రాకేష్ గారికి చాలా థ్యాంక్స్. తర్వాత ఇది కొంచెం ఎమోషనల్గా చెప్పే విషయం. ఇప్పటి వరకు ఇది 2వ సినిమా త్రాలాలలో నేను పనిచేస్తూ, కానీ ఈ మనిషి గురించి ఎలా చెప్పాలో తెలీదు. చాలాసార్లు మర్చిపోయానని చాలామంది ఎన్నోసార్లు నిందలేశారు. కానీ ఎన్ని కానీలు చెప్పినా కూడా సరిపోనటువంటి ఒక సమయం ఆర్యన్ రాజేష్ దగ్గుబాటి. ఈ పేరుని ఎంతమంది ఎన్నిసార్లు ట్వీట్లు వేసి ఉంటారో పెట్టుంటారో సమంత గారి ఫ్యాన్స్ అందరికీ తెలిసిన ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఆర్య ఆ సినిమా దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్క సినిమాకి మనం చేసిన ప్రయత్నం, ఆవిడ పక్కన నువ్వు ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు ఎన్ని జయాలు అపజయాలు చూసినప్పటికీ ఆవిడకి అండగా నిలబడుతూ ప్రతి సినిమాకి మనం చేసిన ప్రయత్నం కానీ, అది విఫలం చెందినప్పుడు నువ్వు నా వెన్నెముకై నిలబడి నాకు ధైర్యం ఇచ్చిన మాట కానీ, ఇంట్లో వదిన తేజస్వి ఆవిడ కూడా ఆఖరికి ఏ ఒక్క సినిమాలోనూ నిఖిల్ పనిచేయడా, చేస్తాడా, కనపడతాడా లేదా అని చెప్పి అహర్నిశలో ఆర్యాని ముందుకు పుష్ చేస్తూ నన్ను ఇక్కడ నిలబెట్టి ఈరోజు ఈ వేదిక మీద నేను మాట్లాడే వరకు తీసుకొచ్చిన ఆర్యాకి, మా అన్న ఆర్యాకి నేను రుణపడి ఉంటాను అని ఒక్క మాటతో అయితే చెప్పలేను, కానీ జీవితకాలం ఒక తమ్ముడిగా నేను చేయగలిగింది నీకు ఎప్పుడు చేస్తూ ఉంటానని మాటిస్తున్నాను. నందిని మ్యామ్ అంటే ఒక లేడీ డైరెక్టర్తో పనిచేయడం తొలి పరిచయం, తొలి అనుభవం. అంటే మీ గురించి చాలా విన్నాను, చాలా యారోగెంట్గా మాట్లాడతారు, కావాల్సింది నిక్కచ్చిగా అడిగి తీసుకుంటారు. కానీ నాకు అనిపించింది ఏంటంటే చాలా ప్రేమతో మాట్లాడతారు. కొంచెం కోపం వచ్చినా కూడా దాన్ని ప్రేమగా, కోపాన్ని కొంచెం అందంగా దిద్ది మరీ మాట్లాడతారు. మెసేజ్ రూపంలో ఇంకా బాగా పెడతారు. సో చాలా థ్యాంక్స్ మ్యామ్. ప్రతి ఒక్క షాట్ గురించి మీరు పడిన ఆవేదన, కంగారు, లేకపోతే అసలు వస్తుందా రాదా అనేటువంటి మీకున్నటువంటి ఆతృత, నేను చేసిన ప్రతి ఒక్క షాట్లో నేను దిద్దినటువంటి ప్రతి ఒక్క పిక్సెల్లో నాకు తెలుసు. చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్, చాలా థ్యాంక్స్. అలాగే ఒక విభాగం అని చెప్పలేము, ప్రతి విభాగంలో ఆయనకు సాటి రాజ్ సార్. సో డీఫర్ దోపిడీతో మీతో పరిచయం పెట్టుకున్నప్పటికీ అప్పటికి నేను నిఖిల్ అని తెలియకపోవచ్చు, కానీ శుభంతో ఈ సినిమాతో నేను పూర్తిగా నిఖిల్ అంటే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అని చెప్పి అర్థం చేసుకునే పరిస్థితికి నేను ఎదగటం, మీతో డీఫర్ దోపిడీ తర్వాత ఇక్కడ వరకు పరిచయం ఏర్పరచుకుని ప్రయాణంలో సాగటం, ఇది ఇంకా ఎన్నో సినిమాలకి సాగాలని ఆశిస్తూ మీరు నాకు ఇచ్చిన అండ, మీరు నాకు ఇచ్చిన ధైర్యం, చెప్పిన ప్రతి మార్పు, నేను చేసిన ప్రతి పనిని ఒక మెట్టుని పైకి దిద్దడానికి ఉపయోగపడిందని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హిమాంగ్ గారు అంటే ఒక పెను తుఫాన్ వచ్చినా కూడా చాలా నిర్భయంగా, పొరపాటును కూడా కొంచెం కూడా ఏమాత్రం బెసక్కుండా
అటు పావలా పోయినా, రూపాయి పోయినా, 10 రూపాయలు పోయినా, 100 రూపాయలు పోయినా వెనక రాకేష్ ఉన్నాడు, ఆర్య ఉన్నాడు, సరే విజువల్ ప్రకారంగా నిఖిల్ ఉన్నాడని చెప్పి పూర్తిగా మా మీద భారాన్ని పెట్టి మా వెనక నిలబడి చిరునవ్వుతో ముందు నడిపించిన హిమాంగ్ గారికి, ప్రొడ్యూసర్ గారికి రుణపడి ఉంటాను సార్. ఇది రెండో అవకాశం. ఇలాంటి అవకాశాలు మరెన్నో ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. చేయనని ఎన్నిసార్లు చెప్పినా కానీ చేస్తూనే ఉంటానని కూడా మాటిస్తున్నాను. అంటే అది కోపంలో చెప్తాం, బాధతో చెప్తాం, కానీ ఇలాంటి ఆనందంలో కొన్ని విషయాలు నిజాలు మాట్లాడుకోవాలి కాబట్టి నిజంగా చెప్తున్నాను ఈ విషయం. థ్యాంక్ యూ. అంటే ఈ వైజాగ్ బీచ్ రోడ్లో చాలాసార్లు తిరిగాను. ఆ సబ్మరైన్ దగ్గర, ఫిషర్మ్యాన్ స్టాట్యూ దగ్గర కూర్చుని ఎన్నోసార్లు ఎన్నో ఆలోచనలు చేశాను. ఒక 15 ఏళ్ల క్రితం ఇక్కడ ఎంతో కాలం గడిపాను. కానీ ఇదే వైజాగ్ బీచ్ రోడ్లో ఇలాంటి వేదికపై నిలబడి మాట్లాడతానని చెప్పి నేను కల్లో కూడా ఊహించలేదు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంలో సమంత మ్యామ్, బేసిక్గా ఒక సినిమాకి పనిచేస్తే చాలు అని అనుకున్నవాడికి రెండో సినిమాకి పనిచేసే అవకాశం కలిగింది. బంగారం అనాలా, మా ఇంటి బంగారం అనాలా, లేకపోతే 2 రాష్ట్రాల ప్రజల గుండెల్లో బంగారంగా నిలిచిపోయిన సమంత రుత్ప్రభు అనాలా. అంటే ఒక బంగారం మట్టిలో ఒక ఖనిజంగా మొదలవుతుంది. ఆ తర్వాత అక్కడి నుండి ఎన్నో అంచెలంచెలుగా ఎన్నో అగ్ని పరీక్షలు అన్నీ దాటుకుని ఒక గొప్ప మెరుపు మెరుస్తుంది. అలాంటి ఒక మెరుపు మెరిసిన సమంత గారికి, లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన సమంత గారికి రుణపడి ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్ గారు, మీరు ఇంత మాట్లాడేశాక మా రైటర్స్ మాకు ఏమన్నా డైలాగ్స్ మిగిలిన్నాయా అని అలా చూస్తున్నారనమాట. వసంత్ గారు అండ్ ప్రహాస్ గారు టు కమ్ ఫార్వర్డ్ అండ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. హలో అండి, నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. మా ఇంటి బంగారం పెద్ద హిట్ అయింది, అందరూ చూస్తున్నారు, అండ్ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీస్ అండ్ పిల్లలతో అందరూ వెళ్తున్నారు. సో ఇట్ ఫీల్స్ సో గుడ్ యాక్చువల్లీ. మేము చేసింది అందరిలోకి వెళ్తోంది అనేది మాకు చాలా సంతోషం. ఎక్కడెక్కడి నుంచో ఫోన్స్ వచ్చి చుట్టాలు వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా బాగుందని. అది చాలా బాగా అనిపించింది. ఒక చిన్న విషయం ఏంటంటే, నేను చెన్నైలో జాబ్ చేస్తున్నప్పుడు బేసికల్గా ఒక అమ్మాయి ఉండేదండి, బ్రేకప్ అయిన అమ్మాయి. బేసికల్గా ఆ అమ్మాయి అతను ఆఫీస్ బయట వెయిట్ చేసేవాడు అనమాట. ఆఫీస్ బయట వెయిట్ చేస్తే షీ యూస్ టు బి వెరీ స్కేర్డ్ టు గో అవుట్ ఆఫ్ ద ఆఫీస్. బయటకు వెళ్ళడానికి కూడా చాలా భయం వేస్తుంది. ప్లీజ్, అక్కడ వెనకాల ఆ లైట్ టవర్ మీద ఎక్కిన వాళ్ళు ప్లీజ్ దయచేసి కిందకి దిగాలండి. అక్కడ పవర్ సర్క్యూట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. ప్లీజ్ దయచేసి దాని మీద ఎక్కకూడదు. కిందకి దిగి ప్రోగ్రామ్ చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళాలంటే ప్లీజ్ దయచేసి కిందకి దిగండి. థ్యాంక్ యూ సార్, కంటిన్యూ. సారీ. సో పాయింట్ ఏంటంటే, ఆ అమ్మాయికి ఆఫీస్లో ఆ అబ్బాయి ఈవెన్ టోల్డ్ దట్ నేను మీ ఆఫీస్కి కాల్ చేస్తాను, మీ మేనేజర్కి కాల్ చేస్తాను అన్నట్లు కూడా చెప్తే, మా క్యూబికల్లో ఫోన్ వచ్చిన ప్రతిసారి దేర్ యూస్ టు బి ఒక దడ వచ్చేది ఆ అమ్మాయికి అనమాట. ఫోన్ మోగిన ప్రతిసారి. అండ్ ఐ కుడెంట్ ఇమాజిన్ తను ఎంత ఫేస్ చేసింది అనేది. అండ్ నేను లైవ్గా చూశాను కదా. సో పాయింట్ ఏంటంటే, మా మూవీ నుంచి అలాంటి వాళ్ళు అలాంటి భయం నుంచి ధైర్యంలోకి వస్తారేమో అన్న చిన్న అంతర్లీనంగా చిన్న మెసేజ్ వస్తుందేమో అన్నది ఒకటి ఆశ అండి. లైక్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, మేము చేసింది బయటకు కనిపించేది గన్స్తో పెల్చడం అది, కానీ బిహైండ్ దిస్ ఆల్ ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి ధైర్యంగా వస్తారేమో, అమ్మాయి అనేది కాళికాదేవి కూడా అనేది వస్తుంది కదా అన్నట్లు మా మెసేజ్ ఉండేది. సో దట్స్ వాట్ వీ వాంటెడ్ టు సే అండి. సో యా, అందరికీ థ్యాంక్స్ చెప్తానండి. ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. ఫాస్ట్గా అంటే రాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం రాస్తూనే ఉంటాము హోప్ఫుల్లీ ఇంకా ఫ్యూచర్లో కూడా. అండ్ ఐఎమ్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్ సార్.
లైక్ మీరు ఒక 50 టైమ్స్ చూసినా సరే 50th టైం కూడా కొత్తగానే చూస్తారు. అది ఎలాగో నాకు అర్థం కావట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు లెర్న్ దట్ ఫ్రమ్ యూ మేబీ నెక్స్ట్ కమింగ్ ఫ్యూ డేస్లో. అండ్ ఐ నో లాస్ట్ ఫ్యూ డేస్లో చాలా టెన్షన్ పడ్డారు డ్యూ టు సమ్ ఇష్యూస్. అది హోప్ఫుల్లీ అది రిజల్ట్లో అది బాగా వచ్చిందని అందరూ అంటున్నారు. సో ఐఎమ్ జస్ట్ హ్యాపీ, ఎవ్రీథింగ్ మంచిగా జరిగింది మనకి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. నందిని గారు ఆల్సో థ్యాంక్ యూ. మేము ఫస్ట్లో చాలా భయపడ్డామండి, నందిని గారు అమ్మ బాబాయ్ నందిని గారితో ఎలాగా అని చెప్పి. బట్ వీ బికేమ్ వెరీ క్లోజ్ అండి. చాలా జోక్స్ కూడా వేసుకునే వాళ్ళము. ఒరే నువ్వు ఎలా చెప్తే అలాగే తీస్తాను, ఏం చెప్పేవరా నువ్వు అని మా ఇద్దరిని అనేవారు. సో లేదు మీరు చెప్పినట్టే మేము రాస్తామని మేము అనేవాళ్ళం. సో లైక్ ఫన్ రిలేషన్ అండ్ చాలా కేరింగ్ పర్సన్. అసలు ఎమోషనల్ క్యారెక్టర్స్ని ఎమోషనల్గా ఎలా తీసుకెళ్ళి అవన్నీ కూడా చాలా నేర్చుకున్నా అండి. అండ్ సమంత గారు సో లక్కీ అండి మీతో పనిచేసి. యువర్ లైక్ మంచి సూపర్ స్టార్ అండి. సో లైక్ మీ కమిట్మెంట్ అది చూసాం కదా ఆన్ ద సెట్. సో ఇట్స్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ టు రైట్ సంథింగ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్లో కామెడీ నుంచి ఎమోషన్ నుంచి ఒక స్లైట్లీ యాక్షన్ మోడ్కి వెళ్తారు. దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ కదా. అది చాలా బాగా అనిపించింది మాకు. సో అందరికీ యాక్టర్స్కి చాలా థ్యాంక్స్ అండి. పర్ఫెక్ట్ కాస్టింగ్. నేను చెప్పాలంటే చెప్పగలను ఒక 10 నిమిషాలు పావుగంట ఒక్కొక్కరి గురించి, బట్ ఇప్పుడైతేమో సో ఫైనలీ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ప్రహాస్ అండి, మై కో రైటర్. హీస్ బీన్ వెరీ చాలా మంచి సపోర్టివ్ పర్సన్. అండ్ మేము ఇద్దరం కలిసి చాలా రాసాము. అండ్ నాకు ఏదైనా సార్ట్ అవ్వకపోయినా తను చెప్పేవాడు. ఐ థింక్ అంతే అనుకుంటా. అండ్ ఒకటండి ఇంకొక చిన్న విషయం, బేసికల్గా మనం చిన్నప్పుడు కథలు చెప్పేటప్పుడు దేర్ విల్ బీ సంథింగ్ లైక్ వస్తుందండి ఒక్క నిమిషం రా నాయన లాస్ట్ బిట్. సో చిన్నప్పుడు ఒక కథల్లో చెప్పేటప్పుడు మన ఇంటికి దొంగలు వచ్చారు, నాన్న ఫైటింగ్ చేశాడు లాంటి నెరేటివ్ ఉండేది కదా. హోప్ఫుల్లీ ఇట్ చేంజెస్ టు అమ్మ నాన్న ఇద్దరు కలిపి ఫైటింగ్ చేశారు దొంగల మీద అనేది నెరేటివ్ చేంజ్ అవుతుందేమో అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ అండి, సారీ టైం తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీరు మమ్మల్ని చూడడానికి, మా సినిమాని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్కి రికార్డ్ నెంబర్స్లో వచ్చారు. జూన్ 19th రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో దేవి థియేటర్లో మేము 2 PM షోకి వెళ్ళాము టీం అంతా. 1000 మంది ఆడియన్స్తో మేము సినిమా చూస్తున్నప్పుడు మీరు అరిచిన ప్రతిసారి, నవ్విన ప్రతిసారి, అది సమంత గారు లైట్గా వంటలు ముగ్గులు చేసినప్పుడు కానీ, ప్రేమతో ఒక్కొక్కరిని కొట్టినప్పుడు కానీ మీరు ఇచ్చిన లవ్ రెస్పాన్స్, అప్పుడు అర్థమైందండి మేము అంటే వీ డిడ్ సంథింగ్ స్పెషల్ విత్ మా ఇంటి బంగారం అని. అది స్పెషల్ సినిమా అయింది అంటే మీ అందరి వల్లనే, ఆడియన్స్ వల్ల, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి వల్ల, అండ్ మా కాస్ట్ అండ్ క్రూ వల్ల. ఒక్కొక్కళ్ళకి పేరున థ్యాంక్ యూ. ముఖ్యంగా రాజ్ సార్కి, నందిని గారికి, సమంత గారికి అండ్ వసంత్ అన్నకి. నా కాంట్రిబ్యూషన్ లేకుండా మా ఇంటి బంగారం ఇంతే ఉంటుందండి, ఇంతకంటే స్పెషల్ ఉంటుంది. కానీ మా ఇంటి బంగారం లేకుండా నా కెరియర్ ఉండదేమో. నా లైఫ్ అంతా నేను ఈ ఫీలింగ్ని, ఈ సినిమాతో నేను చూసింది, నేను ఆ రోజు దేవి థియేటర్లో నేను ఫీల్ అయిన ఫీలింగ్ కానీ, ఆ శుక్రవారం కానీ ప్రాబ్లీ నా లైఫ్ అంతా చేజ్ చేస్తానేమో, వెతుక్కుంటానేమో. నేను చేసే ప్రతి సినిమాలో మా ఇంటి బంగారాన్ని వెతుక్కుంటానేమో. సో ఆ ఫీలింగ్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ రాజ్ సార్, నందిని గారు, సమంత గారు, వసంత్ అన్న అండ్ ఎవ్రీవన్, ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీ సింగిల్ పర్సన్ సినిమా చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ వీకెండ్ కూడా లాంగ్ వీకెండే. మీరు ఏమైనా చేయాలి అనుకుంటే సినిమాకి వెళ్ళండి, మా ఇంటి బంగారం చూడండి. ఫస్ట్ టైం చూస్తే సెకండ్ టైం చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్క్రెడిబుల్ వర్క్ వసంత్ గారు అండ్ ప్రహాస్ గారు. అండ్ డెఫినెట్లీ రైటర్స్గా ఉన్నప్పుడు వాళ్ళ కథ కూడా వాళ్ళు చెప్పాలి, మనం కూడా వినాలి కదా. మరి సినిమా ఇంత మంచి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత, సో ఎస్ వితౌట్ ఎనీ డిలే లెట్ మీ నౌ ఇన్వైట్ ఎడిటర్ ధర్మేంద్ర గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే ప్రొడక్షన్ డిజైనర్ ఉల్లాస్ గారిని అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాకేష్ గడ్డం గారిని అండ్ అలానే మన లైన్ ప్రొడ్యూసర్ అండ్ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ఆర్యన్ దగ్గుబాటి గారికి ఒక ఓఎస్కొండమ్మా. Please give a huge round of applause
ఫర్ ఆల్ దీస్ టెక్నీషియన్స్ అండ్ మా ఇంటి బంగారం వెనకాల ఉన్నటువంటి రియల్ హీరోస్ వీళ్ళంతా. గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్. హలో ఎవ్రీవన్, ఎంతమంది చూశారు ఇక్కడ సినిమా? ఓ, అయితే అందరూ రెండోసారి కూడా వెళ్ళండి ఈ వీకెండ్. డెఫినెట్గా రెండోసారి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే నేను ఒక 4 times చూశాను ఈ వీక్లో. ఎడిట్ చేసినా కూడా నేను ఎడిట్ రూమ్లో కంటే ఎక్కువ ఎంజాయ్ చేశాను మీతో పాటు, ఆడియన్స్తో పాటు. ఎందుకంటే ఎడిట్ రూమ్లో నేను ఒక్కడనే చూసేవాడిని, అండ్ ఆ ఫీల్ ఎలా ఉంటుందో నేను జస్ట్ ఊహించుకునేవాడిని. అది నిజమైంది థియేటర్లో. మీకు చెప్పాలంటే ఆ మూవీ ఈ మూవీ నాకు ఎట్లా స్టార్ట్ అయింది అంటే, రాజ్ మెసేజ్తో స్టార్ట్ అయింది. ఈ మెసేజ్ మీ దట్ యూఆర్ ఆటోమేటికల్లీ ఆన్ అని. సో ఆ మెసేజ్తో స్టార్ట్ అయింది. అండ్ మేజర్గా మధ్యలో నా పర్సనల్ లైఫ్లో ఒక ఇష్యూ వచ్చి ఈ సినిమా నుంచి వెళ్ళిపోతానేమో అనే స్టేజ్ వచ్చింది. సో ఆ టైంలో ఐ వాంట్ టు థ్యాంక్ మై వైఫ్, అంటే నేను ఒక సన్గా ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తను తీసుకుని జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నేను ఈ సినిమా మీద పనిచేసేటట్టు చేసింది. సో ఐ వాంట్ టు థ్యాంక్ మై వైఫ్ నిరోషా, బికాజ్ దట్ వాజ్ ఎ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. ఈ సినిమాని నేను రషెస్, కామెడీ సీన్స్ ఇవన్నీ నేను ఎడిటింగ్ రూమ్లో ఎంజాయ్ చేస్తూ చేశానంటే తను చాలా స్ట్రెంత్ ఇచ్చింది నాకు, ఇంట్లో మా ఫాదర్ని చూసుకుంటూ. సో థ్యాంక్ యూ నిరోషా. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ అనదర్ 2 persons. One is my parents, who gave me support when I am working on this movie, because they are very emotionally low at that time, and I was editing this film for 3 months, and at full time ఇవ్వటానికి చాలా హెల్ప్ అయింది నాకు అది. అండ్ అనదర్ థింగ్ ఈజ్, ఆ లో టైంలో దే వర్ 2 friends who are helping me. థ్యాంక్ యూ సివి గారు అండ్ ప్రవీణ్ ఫర్ హెల్పింగ్ మీ సో మచ్. అండ్ రాజ్, కమింగ్ టు రాజ్ అండ్ డీకే, ద జర్నీ స్టార్టెడ్ విత్ డి ఫర్ దోపిడీ. మీరు నాకు సినిమా బండి ఇచ్చారు. మీరు ఎంత అరిసినా నేను మాట్లాడతాను, ఐఎమ్ సారీ, 2 minutes అయిపోతుంది. సో సినిమా బండి, శుభం అండ్ అన్పాజ్డ్, ఇట్లా ఎవ్రీ టైమ్ యు ఆర్ ప్రొడ్యూసింగ్ ఎ మూవీ ఇన్ హైదరాబాద్, ఐ ఆమ్ కాల్డ్ ఫర్ ద వర్క్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సమంత గారు. ఐ రియల్లీ ఎంజాయిడ్ ఎడిటింగ్ యువర్ ఫుటేజ్. అంటే ఎవ్రీ యాక్టర్, అంటే ఎవ్రీ ఎడిటర్ హ్యాస్ ఎ పర్టికులర్ దిస్ థింగ్. యాక్టర్స్ యాక్ట్ చేస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఎడిట్ చేస్తాము. అంటే ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీ యాక్టర్ వాజ్ యాక్టింగ్ బ్యూటిఫుల్లీ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ నందిని రెడ్డి గారు చెప్పాలంటే, నందిని రెడ్డి గారు మీ అలా మొదలైంది సినిమాకి నేను అప్పటికి ఇండస్ట్రీలో రాలేదు. సెకండ్ టైం నేను బ్లాక్లో కొనుక్కున్నాను ఆ టికెట్, అలా మొదలైంది. ఫస్ట్ టైం అయితే 10 మందే ఉన్నారు. ఫస్ట్ టైం మార్నింగ్ షో చూశాను, 10 మందే ఉన్నారు. కానీ రెండోసారి వెళ్ళినప్పుడు నేను బ్లాక్లో కొనుక్కోవాల్సి వచ్చింది. దట్ వాజ్ మై యునో, అది నాకు గుర్తుంది మీ గురించి చెప్పాలి అని అంటే. అండ్ దిస్ ఫిలిం, యూ హ్యావ్ డన్ ఎ ఎక్సలెంట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హిమాంక్, రాకేష్, ఆర్య, everyone really helped me a lot in the post-production works. Thank you so much, everyone. ఏంటి మా ఎడిటర్ ధర్మేంద్ర గారి స్పీచ్ని ఎడిట్ చేద్దామని చూస్తున్నారా మీరు? మధ్యలో ఆపమంటారేంటి? సినిమా కరెక్ట్ లెంత్ ఇచ్చాను కాబట్టి కొంచెం లెంత్ తీసుకున్నాను. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, Hello all. I just want to thank everybody for making this movie a success. I won't speak much. I want to thank the producers, Himank, Rakesh and everybody else. Raj sir, thanks a lot. It was a great experience. Sam, like this is, and Digant also. As in, I won't speak much, but there was this one moment when Nandini was trying to reach me to work on this film. And I was in one of those non-network areas in Kurnool. And if I look back right now, if I had not got that call, I would have regretted for the rest of my life.
So thanks a lot for this opportunity. Thanks, everyone. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు ఆర్యన్ గారు మీ గురించి స్పెషల్గా మాట్లాడాలి. సమాంత గారితో ఎంతో కాలంగా వర్క్ చేస్తూ ఇప్పుడు ఆవిడ ఫ్యామిలీ కూడా అయిపోయారు. అమ్మో ఎమోషనల్ అవ్వకండి ప్లీజ్. వాట్ అ గ్రేట్ జర్నీ. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ విత్ అస్. మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్గా. వైజాగ్ వేసుకోండి అమ్మా కొంచెం గట్టిగా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు, కానీ మాట్లాడతా. ఇంతవరకు నా లైఫ్ ఎలా ఉందో నాకు తెలీదు, కానీ ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నా అంటే అంతా మా దేవత. 16 years బ్యాక్ ఆ టెంపుల్లోకి వెళ్ళిపోయాను. ఆ టెంపుల్ నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఎందుకంటే ఆవిడిచ్చే ధైర్యం, ఆవిడిచ్చే సపోర్టు అంత గొప్పగా ఉంటుంది. ఆ దేవత అనేది లేకపోతే నేను ఇక్కడ లేను. నన్ను చాలా సార్లు చేయబట్టుకొని పైకి తీసుకొచ్చింది. ఆవిడ గ్రోత్తో పాటు నన్ను కూడా గ్రోత్ చేసి ఈరోజు ఈ స్టేజ్ మీద పెట్టింది. ఆవిడని నేను ఏమని పిలవాలో తెలియదు, కానీ ఆవిడ లేకపోతే నేను లేను. ఎంటైర్ మై కెరియర్కి ఆవిడే అమ్మ నాన్న అన్నీ నాకు. ఆవిడ లేకపోతే నేను లేను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నేను ఇది నాకు సెకండ్ లైఫ్ లాగే. బట్ ఈ జర్నీలోకి వచ్చిన తర్వాత నాకు హెల్ప్ చేసిన వ్యక్తి ఇంకొక అతను ఉన్నాడు, అది రాకేష్ గారు. ఆయన నన్ను సపోర్ట్ చేసే విధానం, ఒక బ్రదర్గా నా పక్క నుండి నువ్వు చేయగలవు చెయ్యి అని చెప్పే విధానం, అంత గొప్ప బ్రదర్ నాకు ఉంటే బాగుంది అనుకున్నా, కానీ నా లైఫ్లో అలాంటి బ్రదర్ నాకు వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ అన్న. అలాగే హిమాంగ్ గారు సార్, నాకు తెలుసు మీరు ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డారో. నేను చూసిన హిమాంగ్ గారు వేరు, ఇప్పుడు చూసిన హిమాంగ్ గారు వేరు. ఆయన టెన్షను అస్సలు చూడలేను నేను. ఎందుకు బాస్ టెన్షన్ పడకండి, అన్నీ సక్కంగా అవుతాయి అని చెప్పేవాడిని. సో బాస్, ఈ జర్నీలో నేను తప్పుగా మాట్లాడినా, తప్పుగా ప్రవర్తించినా ఐఎమ్ రియల్లీ సారీ. కానీ మీరు ఇచ్చిన సపోర్ట్ మాత్రం ఎప్పటికీ మర్చిపోను, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. రాజ్ సార్, మీరు వచ్చిన తర్వాత లైఫ్, మీరు ఇచ్చిన సపోర్టు అది ఎవరు ఇవ్వలేరు, ఎవరు కూడా. నాకు తెలుసు మీ సపోర్ట్ ఎంత ఉంటుంది అనేది, మీ ఎంకరేజ్మెంటు. ఐఎమ్ సో ప్రౌడ్ఫుల్ సార్. మీలాంటి వ్యక్తులతో నేను వర్క్ చేస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మా బంగారాన్ని మీరు బంగారంలా చూసుకుంటున్నారు, దానికి నేను చాలా రుణపడి ఉంటాను సార్. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆవిడ పడే టెన్షన్ మీకు ఎవరికి తెలియదు, చాలా టెన్షన్ పడుతుంది. ఆవిడకి అంత ప్యాషనిక్గా ఉంటుంది, అది నాకు తెలుసు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ రా సార్. నందిని మ్యామ్, మీరు చేసిన సపోర్ట్ కూడా ఎప్పటికీ మర్చిపోను మ్యామ్. ఈ 16 years జర్నీలో మీరు కూడా ఉన్నారు. ఈ జర్నీలో మీరు చేసిన సపోర్ట్ కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మా మేడం అందరూ బాగా చూసుకోండి. ఆవిడ బాగుంటే మనందరం బాగుంటాం. ఆవిడ బాగుంటే అందరినీ బాగా చూసుకునేది, అందరినీ ఇది చేస్తుంది. ఆవిడకి అందరు లైఫ్ ఇచ్చే వ్యక్తే కానీ ఎవరిని ఇది చేసే వ్యక్తి కాదు ఆవిడ. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్యన్ గారు. వి అండర్స్టాండ్ ఎంతో కాలంగా ఆ జర్నీ కొనసాగుతుంది కాబట్టి కొన్నిసార్లు ఆ ఎమోషన్స్ బయటికి రావడం కరెక్టే. ఫ్యామిలీ అని ఎందుకన్నారో అర్థమైంది. సక్సెస్ మీట్ అనుకున్నాం, అప్పగింతలు జరుగుతున్నాయా ఇక్కడ?
ఓ మై గాడ్, నాకు కూడా తెలియకుండా ఏడుస్తున్నానేంటి? నేను కూడా ఏడ్చొచ్చేలోపు సార్ మీరు మాట్లాడేయండి. అందరికీ నమస్కారం. వైజాగ్ అంటే గుర్తొచ్చేది సినిమా, జగదాంబ, సంగం, మెలోడీ. రోజు ఫుల్స్ అయిపోతుంటే అక్కడ హైదరాబాద్లో మాకు ఊపు వస్తుంది. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సినిమా చూసింటారు, లేకపోతే మాకు అన్ని ఫుల్స్ అవ్వవు. అండ్ టీం గురించి కొంచెం మాట్లాడతాను. సో ఫస్ట్గా మొదలు పెడితే డైరెక్షన్ టీం గురించి మాట్లాడాలి. నందిని మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ త్రూ అవుట్ ద టీం అందరినీ చాలా బ్యాలెన్స్డ్గా, అందరినీ నీట్గా, అందరినీ చాలా బాగా చూసుకొని సినిమా ముందుకు తీసుకెళ్లారు. డైరెక్షన్ టీం గురించి చెప్తాను. గురు కిరణ్ బత్తుల, శ్రీను గారు, మహేష్, అన్వేష్, వంశీ, రియా, ఆది అందరూ చాలా బాగా కష్టపడ్డారు. లాస్ట్ 15 days నుంచి కింద మీద డే అండ్ నైట్ ఫోన్ చేసినా కానీ ఎనీ టైం రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్. అండ్ కుషాల్ ఇన్ ద డైరెక్షన్ టీమ్, అందరూ కష్టపడ్డారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ద డిఓపి టీమ్, డిఓపి ఓం ప్రకాష్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ విజువల్స్, అందరూ విజువల్స్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ హిస్ టీమ్ లైక్ ఆది అండ్ అదియమన్, విజయ్ అండ్ ఎవ్రీ వన్, ఆల్ ద టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రైటర్స్ వసంత్ అండ్ ప్రహాస్, ఫస్ట్ ఈ కథ పుట్టినప్పటి నుంచి లాంగ్ జర్నీ, ఫస్ట్ వాళ్ళే వచ్చారు ప్రాజెక్ట్లోకి, లాస్ట్ వరకు ఉన్నారు. ఈవెన్ ద పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కూడా ఫుల్గా దగ్గరుండి లైక్ దే వాంటెడ్ టు ఎంజాయ్ ద వైబ్ అన్నట్టుగా వచ్చారు. థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్. అండ్ దెన్ మన డిఐ టీం నుంచి కలరిస్ట్ రఘు గారికి అండ్ విఎఫ్ఎక్స్ నిఖిల్ అదరగొట్టాడు స్పీచ్. ఇందాక తిట్టాడో పోడాడో నాకు అర్థం కాలేదు కానీ సో హీ వర్క్ డే లాట్ అండి. డే అండ్ నైట్ అందరూ కష్టపడ్డారు. వాళ్ళ టీం మొత్తం, విఎఫ్ఎక్స్ టీం మొత్తం కూడా లైక్ 30 to 40 ఆర్టిస్టులు రెగ్యులర్గా డే అండ్ నైట్ కష్టపడ్డారు. అండ్ దెన్ ఎడిటర్ ధర్మేంద్ర గారు, లైక్ సినిమా వచ్చాక అది కరెక్ట్గా తెర మీద పడాలి అంటే ధర్మేంద్ర గారు లాంటి వాళ్ళు ఉంటే మనకు చాలా ఈజీ అవుతుంది. హీస్ బీన్ డే అండ్ నైట్ విత్ ఆల్ ద టు కేర్ ఆఫ్ ఆల్ ద డిఐ, విఎఫ్ఎక్స్ అండ్ రాజ్ సార్తో డే అండ్ నైట్ ఉండి దాన్ని కరెక్ట్గా వచ్చేలా చూసుకున్నారు. అండ్ దెన్ కమింగ్ టు ఆల్ ద ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. ఆర్టిస్టుల గురించి అందరూ మాట్లాడతారు. ఆర్టిస్టుల గురించి యాక్చువల్లీ ఆర్య మాట్లాడాలి, ఎక్కువగా రెగ్యులర్గా క్లోజ్గా మూవ్ అయ్యాడు కాబట్టి. ఆల్ ద ఆర్టిస్ట్ అసలు ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్. చాలా రోజుల తర్వాత సినిమాలో చాలా పర్ఫెక్ట్ కాస్టింగ్ అంటున్నారు ఈ సినిమాలో. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ నందిని మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సచ్ ఏ గుడ్ కాస్టింగ్. అండ్ రాజ్ సార్ అండ్ సమంత ఆల్సో. రాజ్ సార్ గురించి మాట్లాడాలి అంటే ఈ ప్రాజెక్ట్లో నా ఫేవరెట్ రాజ్ సార్. అండ్ డే అండ్ నైట్ ఎనీ టైం ఎనీ కాల్ అవే, సింగిల్ కాల్ అవే లాగా ఉంటుంది నాకు. ప్రాజెక్ట్ మొత్తంలో ఏది చిన్నది వచ్చినా కానీ రాజ్ సార్ ఇమీడియట్లీ యూస్ టు మెసేజ్ మీ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే అంత ర్యాప్ నా మీద అంత నమ్మకం పెట్టినట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. అండ్ చాలా నేర్చుకున్నాను సార్ నేను. లైక్ అంటే సినిమాలో ఎవ్రీడే కొత్తగా ఏదన్నా చూడొచ్చు. ఇంకా ఒక్క ఫ్రేమ్ కూడా, కనీసం మినిమం 1 frame కూడా కాంప్రమైజ్ అయ్యేవారు కాదు అసలు. ఈ నిఖిల్కి రోజు ఒక ఫ్రేమ్ కట్ అయిపోయింది అంటే నేను నిఖిల్ పడే గొడవలు అండ్ ఆల్. అండ్ సమంత మ్యామ్కి నేను ఈ సినిమా మొదటి నుంచి ఎవరికి తెలియకుండా గ్రూప్లో నేను సత్య రెగ్యులర్గా మాట్లాడుకునే వాళ్ళం. సత్య అంటే మన మార్కెటింగ్ టీం మేనేజర్. మేడంకి ఏం స్టార్ పెడితే మనకు వర్కౌట్ అవుతుంది, ఈ సినిమాలో ఖచ్చితంగా స్టార్ పెట్టాలి అని చెప్పేసి. కానీ ఇప్పటి వరకు మాకు అరే ఆ స్టార్ అక్కడ తీసుకున్నారు, ఇక్కడ తీసుకున్నారు, కానీ అన్ని స్టార్లు కడిపితేనే సమంత గారు. సో పెద్దగా స్టార్ పెట్టాల్సినది షీ ఈజ్ సమంత. కాకపోతే నాకు ఈ ప్రాసెస్ మొత్తంలో ఒక ట్యాగ్ చాలా బాగా నచ్చింది, ఊరమా సుత్తమ మహిళ అని. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ ఇవన్నీ ఆల్ ద ఆర్టిస్ట్ అందరు పక్క పెడితే హిమాంక్, ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం. హిమాంక్ది నాది 6 years జర్నీ. మేము చాలా లోస్ చూసాము మా జర్నీలో. అట్లీస్ట్ ఇది మాకు బిగ్గెస్ట్ సక్సెస్. అంటే రిలీజ్కి ముందు వరకు మా టెన్షన్, ప్రాసెస్లో ఉన్న టెన్షన్, ఫండింగ్ గురించి ఉన్న టెన్షన్, రెగ్యులర్గా డే అండ్ నైట్స్. హిమాంక్ లాంటోడు ఎలా అంటే ఒక 10 తర్వాత ఎవరన్నా చచ్చిపోతున్నా నాకు ఫోన్ చేద్దని చెప్పేవాడు. అలాంటి హిమాంక్ ఈ సినిమా ప్రాసెస్లో డే అండ్ నైట్ 2 గంటలకు 3 గంటలకు పండుకున్న రోజులు చాలా ఉన్నాయి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ పేయింగ్ ఆఫ్. లైక్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ టు ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ ఆర్ ప్రొడక్షన్ టీమ్, మెయిన్గా ప్రొడక్షన్లో ఫుల్గా సపోర్ట్గా ఉన్న ఆర్య, రామయ్య, రవివర్మ, నాగరాజ్,
వీళ్ళు మా ప్రొడక్షన్ టీం డే అండ్ నైట్ ఎవ్వరికి యూనిట్లో 200 మందికి ఎవరికి ఏ అవసరం వచ్చినా కానీ ఫస్ట్ నిలబడేది మేము నలుగురం మాత్రమే. అండ్ దాంట్లో ఫస్ట్గా ఉన్న మన రవివర్మ కానీ రామయ్య కానీ డే అండ్ నైట్ ఆర్ట్ వర్క్ చేస్తున్నప్పుడు కానీ అండ్ ఫెంటాస్టిక్. అండ్ మై ప్రొడక్షన్ డిజైనర్ ఉల్లాస్ ఎక్కువగా రాత్రులు వర్క్ చేసేది అంతా. నెక్స్ట్ రోజు షూట్ కరెక్ట్గా జరగాలి అంటే లైక్ ఆర్ట్ వర్క్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హీ ఈస్ టు బీ ఫర్ ఆల్ ద నైట్స్ అండ్ ఆల్. అండ్ ఆర్ కాస్ట్యూమ్స్ పల్లవి. మొన్నే మాకు ప్రెస్ మీట్ జరిగినప్పుడు శ్రవంతి చోకవరపు గారు యాంకర్ ఆవిడ ఒక శారీ కట్టుకొని వచ్చి ఆ వెండర్ 20,000 శారీస్ అమ్మాడంట. ఏది మన సినిమాలో ఆ బిజినెస్ మనం చేసుకోలేకపోయాము. యా, సో ఆ బ్రాండింగ్ ఒకటి మనమే క్రియేట్ చేయాలి ఫాస్ట్గా. అండ్ థ్యాంక్స్ టు యూవీ మీడియా, వెంకట్, వినోద్, బ్రహ్మారెడ్డి అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ ద భువన్, ఎవ్రీబడి ఆఫ్ యూవీ మీడియా. ఇంత గ్రాండ్ ఈవెంట్ ఇంత బాగా చేసినందుకు వెరీ షార్ట్ నోటీస్లో థ్యాంక్స్ టు వైజాగ్ పోలీస్. అండ్ ఇదంతా పక్కన పెడితే అసలు మెయిన్ మన డిస్ట్రిబ్యూటర్లు కలెక్షన్లు రోజు పంపిస్తూ సార్ సినిమా ఇరగ్గొడుతుంది అని ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి లైక్ ఐ వాంట్ టు కాల్ దేర్ నేమ్స్. మన వైజాగ్ చేసిన ఏషియన్ సినిమాస్కి, నైజాం చేసిన ఏషియన్ సినిమాస్కి, వైజాగ్ ఈస్ట్ అండ్ గుంటూరు చేసిన సురేష్ ప్రొడక్షన్స్కి, అండ్ వెస్ట్ అండ్ కృష్ణ చేసిన మన ఉషా పిక్చర్స్కి, అండ్ ఆల్సో నెల్లూరు సీడెడ్ చేసిన శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ నాగార్జున గారికి, అండ్ నార్త్ ఇండియా చేసిన అనిల్ తడాని గారికి, అండ్ ఆల్సో మన ఒడిశా చేసిన సునీల్ వాద్వా గారికి, అండ్ ఆల్సో థింక్ స్టూడియోస్కి ఫర్ ఆల్ ద అదర్ సౌత్ స్టేట్స్, కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ. కలెక్షన్స్ ఫెంటాస్టిక్గా ఉన్నాయండి. నాకు తెలిసి ఇంకొక వారంలో మనం 100 కోట్లు కొట్టబోతున్నాం. 100% కలెక్షన్స్ చూస్తుంటే అలా ఉన్నాయి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్ వాజ్ వండర్ఫుల్. ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ లానే మాట్లాడారు అనమాట. సో ఎస్, శారీల గురించి మాట్లాడారు, కలెక్షన్స్ గురించి మాట్లాడారు, ప్రతి ఒక్క వివరాలు మనకి ఇచ్చేశారు. సరే, ఈ ఇంట్రెస్టింగ్ స్పీచెస్ తర్వాత ఒక్కసారి మనం ట్రైలర్ మీద ఒక లుక్ వేద్దాం. ఆ తర్వాత కొంతమంది ఇంట్రెస్టింగ్ గెస్ట్లను నేను వేదిక మీదకి ఇన్వైట్ చేయబోతున్నాను. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్?